ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద అయితే గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి. అత్యవసర సమయాల్లో నగరంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టమైన పని. అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం వేగంగా వెళ్ళలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో హైదరాబాద్ మెట్రో ఓ వ్యక్తికి ప్రాణం పోసింది. గ్రీన్ ఛానల్ ద్వారా మెట్రోలో గుండెను తరలించడంతో వ్యక్తి ప్రాణం నిలిచింది. ఎల్బీ నగర్ నుంచి లగ్డికా పూల్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సకాలంలో గుండె మార్పిడి చేయడంతో ఓ వ్యక్తికి పునర్జన్మ దక్కింది. హైదరాబాద్ నగరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఓ గుండెను సాధ్యమైనంత వేగంగా తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. తాజాగా డాక్టర్లు హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి అవసరమైన పేషెంట్ కు సకాలంలో ఆపరేషన్ చేశారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లగ్డికా పూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో శుక్రవారం రాత్రి 9:30 డాక్టర్ల టీం గుండెను తరలించింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి పెద్ద మనసును చాటుకున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్లో అది కూడా 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నిమిషాల్లో చేరుకొని గుండెను తరలించారు. సకాలంలో గ్లోబల్ హాస్పిటల్ కు గుండె చేరడంతో అవసరమైన పేషెంట్ కు డాక్టర్లు సర్జరీ చేసి గుండెను అమర్చారు. గతంలోనూ ఇలా గుండె, కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవాలు రోడ్డు మార్గం ద్వారా మెట్రో రైలు ద్వారా తరలించడంతో ఎందరో ప్రాణాలు నిలిచాయి. గుండె మార్పిడి చికిత్స కోసం గుండెను తరలించేందుకు హైదరాబాద్ మెట్రో రైలుకు శుక్రవారం రాత్రి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రి నుంచి లగ్డికా పూల్లోని గ్లెనెగిల్స్ గ్లోబల్ ఆసుపత్రి వరకు 13 కిలోమీటర్ల మేర గుండెను మెట్రోలో 13 నిమిషాల్లో తరలించారు. దాత నుంచి సేకరించిన గుండెను తీసుకుని రాత్రి 9:30 ఎల్బీ నగర్లోని మెట్రో ఎక్కిన వైద్యులు లగ్డికా పూల్లోని ఆసుపత్రికి 9:43 చేరుకున్నారు. కామినేని ఆసుపత్రి నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు రోడ్డు మార్గంలో గుండెను తరలించేందుకు 4 నిమిషాలు పట్టినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల మల్గా నవీన్ కు బ్రెయిన్ డెడ్ కావడంతో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించారు. ఇందులో గుండెను కార్డియో మయోపతి సమస్యతో బాధపడుతున్న మహబూబ్ నగర్ కు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి అమర్చేందుకు గ్లోబల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ అజయ్ జోషి ఆధ్వర్యంలో వైద్య బృందం గుండె శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఈ అంశంపై హైదరాబాద్ మెట్రో అధికారులు స్పందించారు. అత్యవసర సేవలకు మద్దతు ఇవ్వడానికి ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా హైదరాబాద్ మెట్రో సమాజ సంక్షేమానికి దోహదపడుతోందని అన్నారు. కాగా హైదరాబాద్ మెట్రో ప్రతి నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. ట్రాఫిక్ రద్దీ లేకుండా నగరం ఓ మూల నుంచి మరో మూలకు చేరుకునేందుకు చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రతి నిత్యం ఎల్బీ నగర్, మియాపూర్, ఎంజీబీఎస్, జేబీఎస్, నాగోల్, రాయదుర్గం 3 కారిడార్లలో దాదాపు 5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. మెట్రోకు ఉన్న ఆదరణ దృష్ట్యా ఫేజ్ లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైన సంగతి మనకు తెలిసిందే. We have taken heart from a donor, 35-year-old young donor. नंबर प्लेटफॉर्म से एक नॉन स्टॉप ट्रेन चलने वाली से एक नॉन स्टॉप ट्रेन चलने वाली बड़ा पीछे
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.